విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. చాలా మంది డైరెక్టర్స్తో వర్కింగ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని రూపాల్లో ఉంటుంది. లైక్ ఒకరితో చాలా డీప్గా ఉండాలనిపిస్తుంది, కొంతమందితో ఆ సినిమా బేస్డే కొనసాగుతూ ఉంటుంది. సో అలా మీకు నచ్చిన, మీరు వర్క్ చేయాలనుకున్న డైరెక్టర్స్, ది బెస్ట్ క్వాలిటీస్, నేను వీళ్ళ దగ్గర ఉండిపోవాలనిపిస్తుంది అనుకుని హార్ట్కి కనెక్ట్ అయ్యే డైరెక్టర్స్. త్రివిక్రమ్ గారు. ఓ, అందరూ మంచి వాళ్ళే, కాదని కాదు. డైరెక్టర్స్ అందరూ ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కటి ఉంటుంది. త్రివిక్రమ్ గారిది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుందండి. ఎలా? వాడితో వర్క్ చేస్తున్నంతసేపు తెలుగు మాస్టర్తో పనిచేసిన ఫీల్ వస్తుంది. నిజమే, అద్భుతంగా. వాడితో చేసినంతసేపు ఎట్లా అంటే తెలుగు మాస్టర్ అంటే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న తెలుగు మాస్టర్స్ అందరూ కథలు చెప్తూ, కవిత్వాలు, పద్యాలు చెప్తూ, ఒక ఆహ్లాదకరంగా ఘట్టాలు చెప్తూ నవ్విస్తూ తీసుకెళ్తుంటారు. త్రివిక్రమ్ సార్ కూడా అంతే. మనం సెట్లో ఉన్నంతసేపు మనం సినిమా చేస్తున్న ఫీల్ ఉండదు. గురువు గారు ఏదో చెప్తున్నారు, మనం వినాలి అన్న ఫీల్. మరి యాక్టింగ్ చేస్తారో మర్చిపోతారు. అయ్యో, ఆయన చేయించుకుంటారు. మనం చేస్తాం అనేది అది పుట్టి మాట, వారు చేయించుకుంటారు. మన పర్సనాలిటీని బట్టి డైలాగ్స్ ఇస్తారు. అక్కడికక్కడే సీన్ డైలాగ్స్ చేంజ్ చేస్తుంటారు. అండ్ అప్పటికప్పుడు ఇంప్రవైజ్ ఉంటుంది. ఒక భాగవతము, భారతము, రామాయణం నుంచి ఒక ఘట్టం చెప్తాడు, ఆ సీన్కి సంబంధించింది చెప్పేసి మనకు తెలవకుండానే ఆ సీన్లోకి తీసుకెళ్తారు ఆయన. ఓకే, తీసుకెళ్ళి మనతో చేయించుకుంటారు. చెయ్యడం మనం చేస్తామనేది ఉట్టి మాట. అది మీరు చెప్పారు కదా, కొంతమందితో చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఒక చంటి పాప తల్లిని తండ్రిని చూసుకుంటూ ఉండిపోతారు కదా. త్రివిక్రమ్ గారు, గురువు గారు ఏదైనా చెప్తుంటే జస్ట్ మెస్మరైజ్ అయ్యి వింటూ ఉంటాం మనం. ఓకే, 20 minutes 30 minutes అయిందా, ఎవరన్నా వింటుంటే కూర్చో అని ఆఫర్ కూడా చేస్తారు. నేను ఇంత పెద్ద డైరెక్టర్ని, మీరు నిలబడి ఉండాలి, ఏముండదు. ఒక తండ్రి లాంటి వాడు ఆయన. వారి దగ్గర పనిచేసే ఆర్టిస్టులందరినీ ఎంత ప్రేమగా, ఎంత ఆప్యాయంగా చూసుకుంటారో. వారు ఉన్న సెట్లో నేను 4 చేశాను. నేను ఇప్పటి వరకు ఎవరు కూడా ప్రొడక్షన్ వాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, చిరాకు పడరు ఎవరు. అసలు కోపాలు ఉండవు, చిరాకులు ఉండవు, గొడవలు ఉండవు. హ్యాపీగా నవ్వుతూ ఏదో పండగ వాతావరణంలో పనిచేసుకుంటూ పోతారు వారి దగ్గర ఉంటే. ఆయన వేరబ్బా. సో అనుమతి అనమాట. అయ్యో, ఏ సినిమాలు 4 ఆయనతో, అంటే చాలా లాంగ్ జర్నీ మీద ఆయనతో, అందుకే ఇంతలా కనెక్ట్ అయ్యారేమో. అరవింద సమేత ఫస్ట్, అది ముస్లిం క్యారెక్టర్ ఒకటి చేశాను నేను. 2 బ్రదర్స్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అలా వైకుంఠపురం, అందులో నేను అండ్ సముద్రఖని గారు చేసాము. అండ్ తర్వాత వచ్చేసి ఒకటి యాడ్ ఒకటి చేసాం, మీలో ఎవరు కోటీశ్వరుడు. ఆ తర్వాత భీమ్లా నాయక్. సో అన్ని మంచి సినిమాలు, ది బెస్ట్ మూవీస్ మీరు చేసినవన్నీ, అండ్ బ్లాక్ బస్టర్ మూవీస్. ఓకే, సో ప్రతి డైరెక్టర్కి ఒక స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు త్రివిక్రమ్ గారు వెరీ డౌన్ టు ఎర్త్, ఈగో ఉండదు, అందరితో కలివిడిగా మంచిగా ఉంటారు అని చెప్పి. అలా ఒక్కొక్క డైరెక్టర్కి ఉండే ఒక స్టైల్ గురించి మీరు పనిచేసిన వాళ్ళు, లైక్ ఇప్పుడు సుకుమార్ గారితో వర్క్ చేశారు పుష్పాలు, ప్రశాంత్ నీల్తో వర్క్ చేశారు, అఫ్కోర్స్ ఫలక్నుమా ఆయనే డైరెక్టర్, ఆయనే హీరో. అఫ్కోర్స్ ఏం చెప్తారు ఇలా సుకుమార్ గారి గురించి? మ్యాథ్స్ టీచర్ లాగా అనిపిస్తారు నాకు. ఈయన తెలుగు, ఆయన మ్యాథ్స్. ఎట్లా అంటే సమ్స్లో ఏ ఒక్క దగ్గర తప్పుపోయినా మొత్తం సమ్ పోద్ది. ఒక తెలుగు చదువుతున్నప్పుడు ఎక్కడన్నా పదం దొరికితే లేదు ఇట్లా అని కరెక్ట్ చేసుకోవచ్చు. త్రివిక్రమ్ గారు, అది త్రివిక్రమ్. సుకుమార్ గారి దగ్గర ఏంటంటే ఆయన మ్యాథ్స్ టీచర్. ఆయన ఒక దగ్గర సమ్ ఒకటే 3 రాసేది 4 రాసినా ఆ సమ్ మొత్తం పోద్ది. లాస్ట్కి వచ్చేసి ఏదైతే రిజల్ట్ ఉంటుందో అది రాంగ్ ఉంటుంది. సో సుకుమార్ గారు మ్యాథ్స్ టీచర్, ప్రాపర్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండాలి. శ్రీకాంత్ వదెల గారు కీన్గా ఉంటారు. అంటే ఆయనకు కావాల్సింది ఆయనకు వచ్చిందా సరిపోద్ది, లేకుంటే 1 more పడుతుంది. శ్రీకాంత్ వదెల గారు ఏజ్లో చాలా చిన్న, కానీ 6-6 టేక్లు అయినా సరే ప్రతి టేక్లో ఏ టేక్లో ఏమేమి మిస్టేక్స్ చేశామో ఆయన చెప్పగలరు. అంటే ఆయన చెప్తాడు, ఇప్పుడు 6th టేక్ నడుస్తుంది అనుకోండి, 2nd టేక్లో మీరు అక్కడ ఇట్లా వెనక చూసి ఫలానా దగ్గర వెనక చూసిన ఉరికారు కదా, ఈ 6th కూడా అట్లాగే ఉరకండి అంటారు ఆయన. అంటే 6th అని మెన్షన్ చేయరు, ఇప్పుడు అలా ఉరకండి అంటాడు. అంత క్లారిటీ. విశ్వక్ సేన్ ఎనర్జెటిక్,
ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎనర్జెటిక్ ఆయన. ఓకే ఓకే. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ హీ ప్రూవెన్. ఎట్లా అంటే తవ్విన కొద్ది బంగారం ఎట్లయితే బయటికి వెళ్తుందో ఆయన అట్లా తోడుతూనే ఉంటాడు ఆయన ఆర్టిస్టుల దగ్గర. ఆయన ఇంకా బెటర్ ఏమొస్తుంది, ఇంకేం బెటర్ వస్తుంది అలా. అండ్ రీసెంట్గా విమానం చేశాను, శివ గారు డైరెక్టర్. నేను చెప్పింది చేయండి సరిపోద్ది అంటారు ఆయన. ఆయన వారికి కొన్ని ఉంటాయి, అవి చెప్పింది చేయండి సరిపోద్ది అంటారు. ఆయన ఆటం బాంబ్, ఆయన చల్లగా ఉంటారు చూడడానికి, గ్రీన్ కలర్ లో, పేలితే విస్ఫోటమే విమానం. ఓకే ఓకే. అండ్ కళ్యాణ్ కృష్ణ గారు కూడా సచ్ ఎ నైస్ గాయ్. ఆయన సెట్లో చాలా కూల్గా, స్టిల్ హీ బిహేవ్స్ ఎట్లా అంటే వారే కొత్తగా వచ్చారు ఇండస్ట్రీకి అన్నట్టు ఉంటాడు. ఓకే ఓకే. ఇప్పటివరకు ఎన్ని మూవీస్లో చేశారు కదా యోగి గారు, ది బెస్ట్ రెమ్యునరేషన్ ఏ మూవీకి ఏ డైరెక్టర్ ఇచ్చారు? అంటే అంటే ఏ ప్రొడక్షన్ హౌస్ నుంచి తీసుకున్నారు? ఆల్మోస్ట్ ఈ మధ్య బాగానే అవుతున్నాయి, కానీ నేను ఎక్కువ అమౌంట్ తీసుకుంది మాత్రం మన దసరా సినిమా నుంచి, నానిగారు మూవీ. ఓకే. ఎస్ఎల్బిసి నుంచి నేను సాటిస్ఫైడా? అయ్యో ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ దాంట్లో ఎక్కువ వచ్చింది, కానీ ఇంకా బాగా వచ్చేది ఏదంటే హరికహాసిని. ఓకే. త్రివిక్రమ్ గారి ప్రొడక్షన్ ఉన్నాయి, దాంట్లో అమౌంట్స్ గట్టిగా ఉంటాయి. అండ్ ఇప్పుడు రీసెంట్గా మైత్రి నుంచి కూడా బాగానే తీసుకున్నాను. సో మంచి ప్రొడక్షన్ హౌసెస్ చేతిలో పడితే లైఫ్ బాగుంటుంది. బట్ అది ఆ జర్నీ స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం, టైం టేకింగ్ ప్రాసెస్. అది చెప్తారు కదా, ఇప్పుడు ఒకటి కొండని ఎప్పుడైతే తొలుస్తామో తక్కువ ఉలి పడ్డదేమో గుమ్మం దగ్గర ఉండిపోద్ది, ఎక్కువ ఉలి పడ్డది మాత్రం దేవుళ్ళో గుడిగా, ఐ మీన్ గుడిలో దేవుళ్ళలాగా విగ్రహంలా ఉంటారు. దేవుడి విగ్రహానికి ఎన్ని ఉలి దెబ్బలు పడితే విగ్రహంగా మారింది. తర్వాత పూజలు, పునస్కారాలు, అభిషేకాలు, ధూపాలు, నైవేద్యాలు, అంతే కదా. ఎన్ని దెబ్బలు తింటే తర్వాత అంతా రాటుకెళ్తాం. ఓకే ఓకే. సో అంటే ప్రతి ఆర్టిస్ట్కి కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని క్యారెక్టర్స్ని వాళ్ళు బాగా మైండ్లో పెట్టుకుంటూ ఉంటుంటారు, కామన్ అది. మీరు చాలా క్యారెక్టర్స్ చేసినా కూడా ఇంకా నేను చెయ్యాలి, ఇలాంటి ఎలివేషన్లో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, నేను బాగా చేయగలను అనిపించినవి ఏంటి? కామెడీ క్యారెక్టర్స్. అవునా? సో ఒక బ్రహ్మానందం గారిని చూడొచ్చు అయితే మీలో? చూడొచ్చు, కోట శ్రీనివాసరావు గారిని చూడొచ్చు అనుకుంటాను. అవునా? ఎందుకంటే కామెడీ చాలా ఇష్టం నాకు, పండించడం అంటే, నవ్వించడం అంటే చాలా ఇష్టం. సీరియస్ గా ఎమోషన్ చూపించడం ఓకే, కానీ చూపించండి ఒకసారి మాకు. ఏంటి అంటే నవ్వించడం అంత ఈజీ కాదు, అంటే సిచ్యువేషనల్ గా ఉంటే బాగుంటుంది. అది డైరెక్టర్ గారి చేతిలోనే ఉంటుంది. ఒక సీరియస్ గా డైలాగ్ చెప్పి బెదిరించడం వచ్చు, కానీ నవ్వించడం అంత ఆషమాషి కాదు, అది డైరెక్టర్స్కే సాధ్యం. సో ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లో ది బెస్ట్ డైలాగ్, డెలివరీ బాగా చేసి కనెక్ట్ అయిన డైలాగ్ ఏదైనా మాకు చెప్పగలుగుతారా? ఇలా అయితే చాలా ఉన్నాయి మేడం, కానీ నాకు ఇంతకుముందు చెప్పాను కదా దసరా సినిమాలో, అది నాకు ఇప్పటికు నీ చేసిన వాటిలో బాగా నచ్చిన డైలాగ్ అదే. ఓకే ఓకే రైట్. అది కీర్తి సురేష్ గారు ఇంట్లో వచ్చి బయటికి రాగానే, అరే రే 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 ఏంది ఇదేనా బయటికి వచ్చాడు, సూతా అంటగా ముచ్చడం అన్నట్టుంది. గదరణిగాడి దండకి నా ఇంటికి గుద్దందే ఏం పని చేత కాదు, ఇక నిన్నేం చెప్తాడితి, ఇగో నీకు ముచ్చట చెప్పాలా, మెళ్ళ పుత్తెలుంటే ఒక్కంతోనే ఉండాలి, ముండలు ఎక్కున్నావు అనుకో, ఏ పద్మ చెప్పేదానికి ఇలా ఉంటుంది. దిస్ ఇస్ మై ఫేవరెట్ డైలాగ్, ఆల్ టైమ్ ఫేవరెట్. ఓకే. మీరు ఎలా అంటే డైలాగ్స్ కొన్ని, అఫ్ కోర్స్ మీరు బాటమ్ ఇక్కడ తెలంగాణనే, హైదరాబాదేనా, బట్ కొంత మీకు హిందీ మిక్స్డ్ వస్తుంది మీ లాంగ్వేజ్, ఇబ్బంది ఏమి అవ్వట్లేదా? అంటే ఫస్ట్లో అయ్యేది, నేను ఒక 10 years బ్యాక్ ఇంత తెలుగు మాట్లాడేవాడిని. అవును, సగం తెలుగు సగం హిందీ మాట్లాడేవాడిని. ఇప్పటికీ కొన్ని పదాలు రావు మీకు? అవును, కొంచెం కష్టం, రోల్ అవుతుంటాయి. తెలుగు మాస్టర్ దగ్గర నేర్చుకోవాలేమో మీరు. వారు పెట్టిందే ఇది. ఓకే. కానీ రాను రాను మనం చదువుతున్న కొద్దీ, రాస్తున్న కొద్దీ, ఇప్పుడు నేను కంప్లీట్గా డైలాగ్స్ తెలుగులోనే రాసుకుంటాను.
చదువుకుంటాను, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా.